నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పీకేజీ 3 పనులను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షుడితో కలిసి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును ఇంజనీర్లు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఉదయం నుంచి ఏలేరు ఎడమ కాలువ పనులు పరిశీలిస్తున్నామని, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక టార్గెట్ పెట్టారని 2025 జూన్ నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా రైతులకు నీళ్లందించాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేయటం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, కొత్త వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నింటినీ కూడా, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టారు. 2025 జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ కింద పనులు పూర్తి చేసి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తుపోతల నుంచి నీటిని ఉత్తరాంధ్రకు తరలించాలని ఏదైతే లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ఈ రోజు ఈ పనులు నిరంతరం రివ్యూస్ చేస్తూ స్వయంగా పనులను కూడా పర్యవేక్షిస్తూ ఈ రోజు ఏలేరు సైఫన్ దగ్గరికి ఈ రోజు రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఏలేరు సైఫన్ పనులను కూడా ఇప్పుడిప్పుడే వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క ఏప్రిల్ నెలలో జరగవలసినటువంటి వర్క్ కూడా ఇంకా పెండింగ్ కనపడుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా మరి రేపు నెలలో కవర్ చేసేటువంటి విధంగా పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ షిఫ్ట్స్ కింద కూడా పెట్టుకుని ఏదైతే ఈ యొక్క మెటీరియల్ కానీ లేదంటే మిషనరీ కానీ ఏదైతే ఉందో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పెట్టుకోమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీ కూడా ఆదేశించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల నెహ్రూ గారు మొదటి నుంచి కూడా ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్, ఎందుకంటే దగ్గర ఇది 31,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి లిఫ్ట్. గతంలో ఆయన కృషితోటి మరి కాంక్రీట్ పైప్ లైన్స్ ద్వారా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ అవడం వల్ల ఆ యొక్క వాటర్ ప్రెజర్ కి, అంటే పవర్ ఆఫ్ అయినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ ప్రెజర్ కి ఆ కాంక్రీట్ పైప్స్ బ్రేక్ అయిపోవడంతో మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో పూర్తి స్థాయిలో ఆ నీటిని అందించలేక ఇబ్బంది ఏదైతే పడుతూ ఉన్నారో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తద్వారా ఏదైతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ సర్వేవల్ అవ్వట్లేదు కాబట్టి దాని స్థానంలో స్టీల్ పైప్ లైన్స్ వేసుకుంటేనే అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అనేటువంటి ఎస్టిమేషన్ కూడా తీసుకోవడం జరిగింది. దగ్గర 54-55 కోట్ల రూపాయలు మరి నిధులు అవసరం అని చెప్పి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఆ ఎస్టిమేషన్స్ కూడా మరి తొందరలోనే గవర్నమెంట్ కి పంపించి ఆ నిధుల్ని మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత మేరకు మరి బడ్జెట్ నుంచి ఇవ్వడం కానీ, లేదంటే హమ్మడల్లో కూడా మరి మొన్ననే మెగా వాళ్ళను కూడా అడగడం జరిగింది. ఏదైతే వీటన్నిటినీ కూడా ఒక 10 years 20 years మెయింటెనెన్స్ తీసుకుని పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి విధంగా ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నుంచి మనం వాళ్ళ ఛార్జెస్ చెల్లించేటువంటి విధంగా కూడా ఒక మోడల్ కూడా మేము ఆలోచిస్తున్నాం. ఏది అయినప్పటికీ కూడా మరి జ్యోతుల నెహ్రూ గారు సీనియర్ నాయకులు ఒక రైతు నాయకులుగా ఖచ్చితంగా ఆ తాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే ఉందో దాని అవసరాన్ని గుర్తించి అది పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా ఏదైతే ఆ స్టీల్ పైప్ లైన్స్ పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ